చేశాడని మహిమ పొందుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు నేను ఈ విషయాలను మీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను మీకు దేవుడు నడిపిస్తున్న మార్గములో ఆయన్నే శ్రద్ధ వహిస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు దేవుని మార్గములో నడిచావు అంటే హీ విల్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆయన నీ పట్ల, నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ వహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయము తీద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మరియు ఒక నిమిషం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన దేశం సమీపమైనను, అంటే షార్ట్ కట్, సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫిలిస్తీన్ల దేశము సమీపం, ఎక్కడికి? పాలు తెన్నులు ప్రవహించు దేశం. కానీ దేవుడు అలా నడిపించలేదట. ఎందుకు? తరుణమ్మ చుట్టూ దారియగు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించాడు. చుట్టూ దారి అంటే షార్ట్ కట్ గా దేవుడు నడిపించట్లేదు ప్రజల్ని. ఎవరిని? ఇశ్రాయేలుని. ఎలాగా? ఇలా చెప్తున్నాడు. షార్ట్ కట్ గా దేవుడు ఎప్పుడు ఏ విశ్వాసం నడిపించడు. చాలా మంది అంటుంటారు, అన్నా మేము యూత్లో అన్నీ ఎంజాయ్ చేస్తాం, అన్నీ చచ్చే ముందు యేసయ్యా అని నమ్ముతాం, ఈ భూమి మీద మంచిగా అనుభవించాము, పరలోకం కూడా అనుభవిస్తాం కదన్న. అంటే చనిపో ముందట ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందట బాప్టిజం తీసుకుంటారంట. అంటే ఎవరు మాత్రం మంచిగా లోకంలో ప్రతి పాపంతో ఎంజాయ్ చేస్తారట. ఇలా చాలామంది ఉంటుంటారు. నిజమే. కానీ నేను ఒక ప్రశ్న అడిగాను, నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ మరణానికి నువ్వు గ్యారెంటీయా? నీ మరణానికి నువ్వు గ్యారెంటీయా? ఎవరు ఏ మరణానికి గ్యారెంటీ కాదు. కాబట్టి సమయం అనేది అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకు లోబడి జీవించడం నేర్చుకోవాలి, ఆయనకు విధేయులమై నేర్చుకోవాలి. భక్తి అంటే చాలామంది చర్చిలో కూర్చొని ఒక 3 గంటల ఆరాధన కాదు, అది జీవిత దైవ భక్తి సాధన. అది 1-2 గంటలతో ప్రతి వారం వచ్చేది కాదు. నీ మాట, నీ జీవితం, నీ ప్రవర్తన అన్నిట్లలోనూ భక్తి అనేది కనిపించాలి. సో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏమి భారమైనవి ఏం కాదు. కాబట్టి దేవుడు తాను వారి ప్రజల పక్షమున ఉన్నాడని ఇశ్రాయేలుకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు బానిసత్వములో చాలా కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మోషను పంపి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అద్భుతాలు చూస్తున్నారు, కానీ దేవుని యందు విశ్వాసము సంపూర్తిగా లేదు. చాలామంది సాక్ష్యాలు కూడా ఇలానే చెప్తుంటారు. ఏమనంటే, నాకు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు, తర్వాత బాధలు పడ్డాను. అది ఎలాగా అన్నది నేను మీకు ఇక్కడ నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా వారిని నడిపించాను. చుట్టూ దారి. అందుకే భక్తిలో షార్ట్ కట్ లేదు. భక్తులు ఏమీ లేదండి. షార్ట్ కట్ అనేది ఏది లేదు. జీవితంలో దేవుడు ఆయన తోడుగా ఉండి కూడా మన హృదయాలను పరిశీలిస్తాడు. మన హృదయాలను ఏం చేస్తాడండి?
పరిశీలిస్తాడు, అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు, ముందుకు సాగిపోమంటాడు. ముందుకు సాగిపోతే మళ్ళీ అక్కడ ఇంకో ప్రాబ్లం అవుతుంది. ఇంకో ప్రాబ్లం అయినప్పుడు నీ హృదయ స్థితి ఏంటిది అన్నది కూడా దేవుడు పరీక్షల్లోకి తీసుకొని వస్తాడు. చాలామంది కూడా ఇక్కడే పడిపోతూ ఉంటారు. మొట్టమొదలుగా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు ప్రభులోకి వస్తారు. కానీ వచ్చిన తర్వాత వారి విశ్వాస జీవితాన్ని అంతము వరకు కొనసాగించలేకపోతుంటారు. సో ప్రియమైన వాళ్ళారా,